ఓకే ఓకే पुष्पमालिकां समर्पयामि पुष्पैः पूजयामि। ओम ब्राह्मणे नमः, माहेश्वर्यै नमः, कौमार्यै नमः, वैष्णव्यै नमः, वाराह्यै नमः, इंद्राण्यै नमः, चामुण्डायै नमः। ओम भूदेवतायै नमः। नानाविध दिव्य परिमल पत्र पुष्पानि समर्पयामि। सुपुष्पानि समर्पयामि। धूपमार्ग्रापयामि। ओम ओम वनस्पतिर्सोद्भूतो गन्धाभ्यो गन्धर्वतमम् आग्रे सर्वदेवानां धूपोऽयं दृश्यते। भूदेवतायै नमः। दिव्य धूपमार्ग्रापयामि। स्थापितः प्रत्यक्ष दीपं दर्शयामि। धूपदीपानन्तरम् आचमनीयं समर्पयामि। नैवेद्यम् ओम याः फलनीर्या फला पुष्पायाश्च पुष्पिणीः बृहस्पति प्रसूतास्तानो मञ्जन्तकं हसः। नारिकेल फल नैवेद्यानि समर्पयामि। राष्ट्रं रजतां ध्रुवं तदेव लग्नं सुदनं तदेव ताराबलं चन्द्रबलं तदेव विद्याबलं दैवबलं तदेव लक्ष्मीपते तेङ्ग्रियगं स्मरामि। सुलग्ना सावधान लक्ष्मीनारायण ध्यान सावधान। अयं मुहूर्तस्तु इत्यनुगृह्णन्तो शुभ मुहूर्तो अस्तु। ओम ध्रुवं ते राजा वरुणो ध्रुवं देवो बृहस्पतिः ध्रुवं त इंद्रस्त्राग्निश्चराष्ट्रं धारयतां ध्रुवम्। विष्णु शक्ति समद्भूते शंखवर्णी महीतले अनेक रत्न संभूते भूमिदेवी नमोस्तुते। मनसाभिष्ट प्रार्थना पूर्वक नमस्कारां समर्पयामि। అందరికీ నమస్కారం। 40 ఏళ్ల కళ కళ్యాణ దుర్గానికి ఈరోజు తీరిపోయింది। ఎందుకంటే ఫైర్ స్టేషన్ 40 ఏళ్ల క్రితమే మనం కట్టాలని ఆ రోజు నుంచి ప్రణాళిక తయారు కావడం, సకాలంలో వాళ్ళకి కావాల్సిన భూమి ఇవ్వకపోవడం, రకరకాల కారణాలతో ఇది వాయిదా పడుతూ వచ్చింది। ఎట్టకేలకు మన కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చాలా అత్యవసరం। ఎందుకంటే ఫైర్ స్టేషన్ అనేది చాలా ముఖ్యం। వాళ్ళకు కూడా మనం ఎన్నికల సమయంలో పోయినప్పుడు ఒక ఎంపీడీఓ ఆఫీస్లోనో అక్కడ పెట్టడం, చాలా చిన్న స్థలంలో ఉండి ఏదన్నా అగ్ని ప్రమాదాలు జరిగితే ఇబ్బందికరంగా ఉండేటట్టు అనిపించింది। వెంటనే మన మంత్రి గారికి అనితమ్మ గారికి అప్రోచ్ కావడం, ఆమె వెంటనే శాంక్షన్ చేయడం, వెంటనే ఈ పనులు కూడా ప్రారంభానికి గ్రీన్ సిగ్నల్ రావడం, అధికారులు కూడా సకాలంలో స్పందించి వెంటనే ఈరోజు భూమి పూజ ఏర్పాటు చేయడం, ఇది ఎంతో త్వరగా పూర్తి చేయాలన్నదే మన అందరి కళ। నేను అనుకోవడం 18 నెలల నుంచి 24 నెలల లోపల ఇది పూర్తి కావాలి। అయిన వెంటనే కూడా ఇది ప్రజలకు అందుబాటులో వస్తుందనేది మనందరికీ తెలిసిన విషయమే। దాంతోపాటు ఇంకా ఇప్పుడు కూడా రకరకాల ఎక్విప్మెంట్లు కూడా ఫైర్కి సంబంధించి కూడా వచ్చినాయి। కొత్త ఫైర్ సంబంధించిన ఫైర్ మిషనరీ, ఏమంటారు దాన్ని, అడ్వాన్స్ ఫైర్ టెండర్స్ అన్ని కూడా రావడం జరిగింది। అవన్నీ కూడా మన ప్రాంతానికి వచ్చేటట్టు చేస్తామని మీ అందరికి కూడా తెలియజేస్తున్నాం। దీనికి 60 సెంట్లు భూమి కేటాయించడం జరిగింది। 2,25,00,000 రూపాయలతో ఇది నిర్మాణం జరుగుతుంది। ఈ నిర్మాణాన్ని 18 నెలల నుంచి 24 నెలల లోపల పూర్తి చేస్తారని తెలియజేస్తుంది।